భారతదేశంలో చాలా రాష్ట్రాలు యూరియా షార్టేజ్ ఫేస్ చేస్తున్నాయి. పంట వృద్ధి చెందాలంటే క్రాప్ గ్రోత్కి యూరియా చాలా అవసరం. యూరియా మనందరికీ తెలుసు నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకి ఇంత కోటా ఆఫ్ యూరియా అంటే ఏ రాష్ట్రానికి అవసరం కొద్దికి ఒక కోటా ఇస్తూ ఉంటుంది అనమాట. అయితే చాలా రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు యూరియా దానికి కావాల్సిన కోటాలో సప్లై చేయలేకపోతుంది. అయితే భారతదేశం అనేది సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ యూరియా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే యూరియా వాడకంలో సెకండ్ హైయెస్ట్లో ఉంది. అదేవిధంగా యూరియా ప్రొడక్షన్లో థర్డ్ హైయెస్ట్లో ఉంది. అంటే యూరియాని మన దేశం కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే మన దేశంలో ప్రొడ్యూస్ చేసే యూరియా చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. అదే విదేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటే కాస్ట్ తక్కువ అనమాట. యూరియా దేశీయంగా ఉత్పత్తి చేయాలంటే దాదాపు $427 నుంచి $490 అవుతుంది పర్ టన్కి. అదే యూరియా విదేశాల నుంచి మనం కొనుక్కొచ్చుకుంటే కనుక $370 నుంచి $400 పడుతుంది. అంటే మనం కొనుక్కొచ్చుకోవడం చౌక అనమాట దేశీయంగా ప్రొడ్యూస్ చేసుకోవడం కన్నా. అయితే రీసెంట్గా యూరియా సప్లై చైన్స్ అని బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రష్యా యూరియా ఎక్కువ చాలా దేశాలకు అమ్మే దేశం, భారతదేశానికి కూడా అమ్మే దేశం అనమాట. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత దీనిలో బాగా బ్రేక్ డౌన్ వచ్చింది. తర్వాత చైనా కూడా యూరియా అనేది జియో పొలిటికల్గా ఒక వెపన్గా వాడుతుంది అనమాట. చైనా ఎక్కువగా అమ్మేది. ఈ దేశం కూడా యూరియా ఎక్స్పోర్ట్స్ని తగ్గించేసింది, బ్యాన్ చేసింది. సో దీంతో కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాలకి యూరియా అనేది టైంకి అందించలేకపోతుంది అనమాట. భారతదేశంలో రాష్ట్రాల వ్యాప్తంగా యూరియా వాడకంలో చాలా వైవిధ్యం ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో ఎకరానికి దాదాపు 100 నుంచి 110 కేజీల యూరియా వాడుతుంటే మనం కనుక సౌత్ ఇండియాలో తెలంగాణలో చూస్తే కనుక ఎకరానికి 170 కేజీల యూరియా వాడుతున్నారంట. అంటే ఈ డిస్పారిటీ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి యూరియా డిస్పారిటీ కూడా ఎక్కువ ఉంది. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం దాదాపు 9.8 lakh మెట్రిక్ టన్స్ 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అలొకేట్ చేస్తే మన అవసరానికి తగ్గట్టు అది మనకు సప్లై అవ్వట్లేదు. దాదాపు 50% కూడా ఇంకా పూర్తి స్థాయిలో మనకు సప్లై అవ్వలేదన్నమాట. అంటే 5 లక్షల మెట్రిక్ టన్స్ కూడా సప్లై అవ్వలేదు. తెలంగాణలో యూరియా వాడకం అధికం. దాంతోపాటు తెలంగాణలో నెట్ సోన్ ఏరియా అంటే పంట సాగు బాగా పెరిగిందనమాట. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తెలంగాణలో 28 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. అంటే అడిషనల్ గా 28 lakh ఏకర్స్ అనేది సాగులోకి వచ్చింది. దీనికి కూడా అదనంగా యూరియా కావాల్సిన అవసరం ఉందన్నమాట. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా యూరియా షార్టేజ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి యూరియా కావాలని కోరారంట. దానికి సంబంధించి ఇంకా స్పష్టమైన హామీ వచ్చిందా లేదా ఇంకా క్లారిటీ లేదనమాట. దాంతోపాటు ఈ యూరియా కోట అలొకేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ లోని మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ కోట అలొకేట్ చేస్తారు. ఏ రాష్ట్రానికి ఎంత యూరియా అవసరం వాళ్ళ పంటను బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి అలొకేట్ చేస్తారనమాట. అయితే కేంద్రం ఈ అలొకేషన్ ని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు అందివ్వలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల యూరియా అలొకేట్ చేస్తే ఇప్పటి వరకు కేవలం 5.6 లక్షల మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియా మాత్రమే తెలంగాణకు వచ్చిందనమాట. దేశీయంగా కూడా మనం చూస్తే గనక యూరియా ప్రొడక్షన్ బాగా తగ్గిందనమాట. రీసెంట్ గా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో యూరియా ప్రొడక్షన్ బాగా తగ్గిందంట. అదే విధంగా ఒరిస్సాలోని తాల్చేర్ ఫర్టిలైజర్స్ ప్లాంట్ లో కూడా యూరియా ప్రొడక్షన్ ఈ సంవత్సరం బాగా తగ్గిందంట. వీటన్నిటితో పాటు యూరియా బ్లాక్ మార్కెటింగ్ కూడా బాగా పెరిగింది. ఇంతకుముందు ఒక యూరియా బ్యాగ్ దాదాపు $260 ఉంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో దాన్ని 500 నుంచి 600 రూపాయలకు అమ్ముతున్నారంట. అసలు యూరియా లభ్యతలో ఇంత షార్టేజ్, ఇంత కొరత రావడానికి కారణం ఏంటి? యూరియాని కొంత నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ అంటే వ్యవసాయేతర కార్యకలాపాలు కూడా వాడుతున్నారంట. ఉదాహరణకి కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో వాడుతున్నారు. అంతేకాదు పాలల్లో కల్తీ కలపడానికి కూడా యూరియా వాడుతున్నారంట. సో దీనివల్ల కూడా యూరియా కొరత ఏర్పడిందని అంటున్నారు. ఒకప్పుడు అంటే 1970-80 దశకాల్లో 1 ఎకరం పొలానికి 1 బ్యాగ్ యూరియా అప్లై చేసేవాళ్ళంట. ఇప్పుడు దాదాపు 10 బ్యాగులు వాడుతున్నారంట. అంటే అసలు ఎంత యూరియా అప్లై చేయాలనే దాని మీద అవగాహన కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ మనం సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కావచ్చు, లేదా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ కావచ్చు, యూరియా లేకుండా ఆల్టర్నేటివ్స్ వాడటం కావచ్చు, ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకానికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా కావచ్చు, లేకపోతే నీమ్ కోటెడ్ యూరియా కావచ్చు, ఇలాంటివి అడాప్ట్ చేసుకోమని చెప్తున్నా ఫార్మర్స్ వీటిని ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. యూరియాకి అలవాటు పడిపోయారనమాట. దాంతో కూడా యూరియా కొరత చాలా వరకు ఏర్పడుతుంది.